ప్రభుత్వం కూడా అటువంటి వారిని ఉపేక్షించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం జీతం తీసుకుంటున్న నేపథ్యంలో మనం అందరము ప్రజలకి సేవకులం. ఇక్కడ మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి ప్రజలు ఏ సమస్యలతో వస్తారో సానుకూలంగా స్పందించడం, ముందు పేషెంట్గా వినడం, తర్వాత సానుకూలంగా స్పందించడం, లేదా పరిష్కారం క్రమంలో ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధిత పైన జిల్లా అధికారులకు తీసుకోవడం, జిల్లా కలెక్టర్ గారు తీసుకోవడం, ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించుకోవచ్చు. అయితే అందరం కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా ప్రజలు కానీ, లేదా అనేక సంస్థలు NGOలు కూడా ఉంటున్నాయి. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం నిర్దేశించుకున్న లక్ష్యం 4,17,000 కోట్లు అయితే 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం ఏదైతే జరిగే నాటికి $42,000, ఆ రోజుకు డాలర్ వాల్యూ ఎంత ఉంటుందో తెలియదు కానీ ఒకవేళ ఉదాహరణకి ₹100 ఉంటుందనుకుంటే ఆనాడు తలసరి ఆదాయం 42 లక్షల రూపాయలు కావాలి. అంటే మనం ఇప్పుడు 10% ఇవాళ మొదలు పెడుతున్నాం, 10% మొదలుపోతున్నాం, పెట్టాల్సింది ఇంకా 40% పెంచాల్సి ఉంది. కాబట్టి ఆ దిశగా అంటే చాలా మంచి టార్గెట్ పెట్టుకున్నాం, చాలా అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నాం. అయితే అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఈ అభివృద్ధి పదాల్లో ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజల అవసరాలు ఆశలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా పరిష్కరించాలి అని పేదరిక నిర్మూలన కోసం ఇవాళ అద్భుతమైన ఒక కార్యక్రమానికి రేపు శ్రీకారం చుట్టబోతున్నారు. P4 పేరుతో ఒక 10% పై స్థాయిలో ఉంటున్న వాళ్ళు అట్టడుగు స్థాయిలో ఉంటున్న 20% మందికి చేయూతను అందించి వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములు తీసుకొచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచే దిశగా కూడా అంటే ప్రైవేట్ని కూడా పార్ట్నర్షిప్, ప్రభుత్వమే ప్రతి పని చేయాలని కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా ప్రజల జీవితాల్లో ఒక వెలుగులు నింపే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది. ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వీటిని ఉన్నాయో మనం ముందు వాటిని సమర్థవంతంగా ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అందించే ప్రయత్నం చేయాలా. ఆ దిశలో ఎటువంటి ఉదాసీనత ఏ అధికారి ఉండకూడదు. తర్వాత వినూత్నంగా ఆలోచిస్తూ ఇవాళ అభినందించాలి. ఎందుకంటే కొండపల్లి ఫోర్టులో ఈ రకంగా ఈ సమావేశం నిర్వహించడం వల్ల మీడియా మాధ్యమంగా ఇది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అరే ఇట్లా ఉండి కొండపల్లి పక్క జిల్లాలకు తెలిసే అవకాశం ఉంది. దానివల్ల వారు రావడం, యాత్రికులు రావడం, తర్వాత దాని కారణంగా కొద్దిగా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అనేక మందికి ఉపాధి కలుగుతుంది, ప్రజలకు కూడా సౌకర్యంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో అధికారులు కూడా ముందుకు రావాలి. ఈ నేపథ్యంలో ఏదైనా కొరతలు ఉంటాయి, నేను కాదనట్లేదు. కానీ మీరందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరందరూ మీ రంగాల్లో లీడర్లు. ఒక లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా సమస్యల గురించి మాట్లాడుతూ ఉండకూడదు, సమస్యకు పరిష్కారం కనిపెట్టేవాడే లీడర్ అవుతాడు. మీరందరిలో ఆ లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలని బయటికి వెలికితీసి గత ప్రభుత్వం వదిలేని అవకాశం కల్పించాలి అధికారులు పనిచేయడానికి. కానీ ఇవాళ అధికారులు పని చేస్తామంటే ఈ రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు పని చేయించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే క్రియేట్ చేసి పని చేయించడానికి కూడా సిద్ధంగా ఉంది. మీకు మీ పనికి, మీ క్రియేటివిటీకి కావాల్సినంత ఓపెనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా ఈ సందర్భంగా ముందుకు వచ్చి జిల్లాని కాస్త అన్ని జిల్లాలతో ఒక ఆరోగ్యకరమైన పోటీ మిగతా జిల్లాలతో పెట్టుకొని, ఎందుకు మనకు భౌగోళికంగా కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ఉంటున్నాం, చూస్తే ఒక విధంగా రాజధాని మనం ఏది వచ్చినా విజయవాడ కేంద్రంగా నడుస్తాయి. కాబట్టి వీటిని కూడా అందిపుచ్చుకొని జిల్లాని ఇతర జిల్లాలతో పోటీ పడుతూ తలసరి ఆదాయంలో కానీ లేదా గ్రాస్ డొమెస్టిక్ వాల్యూ అడిషన్లో కానీ ఎన్టీఆర్ జిల్లాని ముందు ఉంచడానికి అందరూ భాగస్వామ్యం వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐడియా